హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పావని. వెల్కమ్ టు మై ఛానల్ పావనీస్ కిచెన్. ఈ రోజైతే ఈ వీడియోలో మనం తయారు చేసుకుందాం సొరకాయ పెసరపప్పు అండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా సొరకాయల్ని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోండి. అలాగే పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, మెంతాకు. దానికంటే ముందు పెసరపప్పుని ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ నానబెట్టి పెట్టేసుకోండి. తొందరగా పెసరపప్పు ఉడికిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై కడాయి పెట్టుకోండి. కడాయి కాస్త హీట్ అయ్యాక మనం కావలసినంత ఆయిల్ ని వేసుకుందాం. ఆయిల్ కూడా హీట్ అయ్యాక కాసిన్ని ఆవాలు, అలాగే జీలకర్ర, ఈ రెండు కాస్త చిటపట అన్న తర్వాత మనం ఏవైతే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఉన్నాయో వాటిని కూడా వేసేసుకుందాం. పచ్చిమిర్చి గనక ఎక్కువగా కారంగా ఉంటే గనక 2 నిమిషాల పాటు వేయించుకోండి. ఇలా వేయించుకోవడం వల్ల దాంట్లో కారం అనేది కాస్త తగ్గుతుంది. ఇవి కాస్త కారంగా ఉన్నాయి కాబట్టి నేను ముందుగానే ఒక 2 నిమిషాలు వేయించిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నాను. ఒకవేళ కారంగా లేదంటే గనక మీరు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి 2 కలిపి ఒకేసారి వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఉల్లిపాయలు వేసాను. ఉల్లిపాయలు వేసి కాస్త వేగనివ్వండి. ఇవి కాస్త తొందరగా వేగాలంటే మనం దీంట్లో ఉప్పు వేసుకుందాం. నేను కర్రీకి సరిపడా ఉప్పును దీంట్లోనే వేసేస్తున్నాను. ఓకేనా అండి. మనం సొరకాయ వేసుకుంటాం కాబట్టి సొరకాయకి మంచిగా ఉప్పు పట్టాలి అంటే పోపులో వేసుకుంటేనే సొరకాయ కూరకి మంచిగా ఉప్పు ముక్కలన్నింటికి పడుతుంది. అందుకని కర్రీకి సరిపడా ఉప్పు మొత్తం వేసేసాను. ఇప్పుడు కాస్త వేగాయి కదండి, దీంట్లో మెంతి అలాగే కరివేపాకు కూడా వేసుకోండి. ఇవి రెండు బాగా వేయించుకోండి. ఈ కరివేపాకు, మెంతాకు కూడా బాగా వేగిపోవాలి. ఇలా కాస్త వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కాస్త వేగేదాకా ఉండనివ్వండి. అది కాస్త వేగిన తర్వాత దీంట్లో పసుపు వేసుకోండి. పసుపు కూడా వేసుకొని బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఏవైతే మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు ఉన్నాయో ఈ సొరకాయ ముక్కల్ని దీంట్లో వేసేయండి. సొరకాయల ముక్కలు వేసేసి బాగా కలుపుకోవాలి. మనం ఏదైతే అల్లం పేస్ట్, ఉప్పు వేసుకున్నాం కదండి, అదంతా ఈ సొరకాయ ముక్కలకి బాగా పట్టాలి. ఒక 2 నిమిషాలు బాగా కలపండి. కలిపేస్తే గనక ఈ మసాలా అంతా సొరకాయ ముక్కలకి బాగా పడుతుంది. ఇలా బాగా కలిపేసేసుకోండి. ఇది బాగా కలిసిన తర్వాత ఇప్పుడు దీనిపై మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడకనిచ్చుకోవాలి. ఇదంతా బాగా కలిసిపోయింది కదండి. ఇప్పుడు దీనిపై మూత పెట్టేసిద్దాం. మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఉడకనిద్దాం. ఓకేనా అండి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత చూద్దాం. సొరకాయ ఉడికిపోయింది చూడండి, కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిపేసుకోండి. చూడండి, సొరకాయ ఉడికిపోయింది కదండి. ఇప్పుడు దీంట్లో ఈ సొరకాయ వచ్చేసి ఒక 60% వరకు ఉడకనివ్వాలి. ఇది ఉడికిన తర్వాత మనం ఏదైతే కడిగి నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు ఉందో ఆ పెసరపప్పుని నీళ్ళు వంపేసి దీంట్లో వేసుకోండి. మీకు ఎక్కువ పప్పు కావాలి అనుకుంటే ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. కాస్త తక్కువ కావాలి అనుకుంటే, పప్పు తగలాలి అనుకుంటే కాస్త తక్కువ కూడా వేసుకోవచ్చు. ఇలా పప్పు వేసేసి అంతా కలిసిపోయేలా వేసుకోండి. ఈ పప్పు కాస్త ఉడికిన తర్వాత దీంట్లో కావాల్సితే కాస్త కారం కూడా వేసుకోవచ్చు. అలాగే ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇదంతా పప్పు కలిసిపోయింది కదండి బాగా. ఇప్పుడు మరొకసారి మూత పెట్టుకొని కాస్త ఉడకనివ్వండి. మీకు పప్పు అనేది మెత్తగా కావాలి అనుకుంటే కాస్త వాటర్ వేసుకోవచ్చండి. లేదు పొడిగా కావాలి అంటే మీరు ఇలానే మూత పెట్టేసి ఉడకనివ్వాలి. కాస్త కొత్తిమీరని ముందే వేయండి, ఎందుకంటే మంచి ఫ్లేవర్ అనేది కర్రీకి బాగా పడుతుంది. అందుకోసమని నేను కొత్తిమీరను ముందుగా కాస్త వేసాను. ఇదంతా కలిసిపోయింది కదండి బాగా. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఓకే అండి. 5 నిమిషాల తర్వాత చూడండి, పప్పు అనేది బద్దలుగానే ఉంటుంది. తిన్నా కొద్దీ మనకి ఆ పప్పు అనేది తగులుతా ఉంటే చాలా కమ్మగా అనిపిస్తుంది. ఓకేనా అండి. ఇది కాస్త ఉడికింది కదండి, ఒకసారి కలిపేసుకోండి. ఎందుకంటే మనం దీన్ని వాటర్ వేయలేం కాబట్టి, సొరకాయలో వాటర్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటర్ వేయకుండా దీంట్లో మాడుదనం అనేది రాదు. ఓకే. ఇప్పుడు దీంట్లో నేను కాస్త జీలకర్ర పొడి వేసాను, అలాగే కాస్త కలర్ కోసం కారం వేసాను, కాస్త ధనియా పౌడర్ కూడా వేసాను. ఇప్పుడు దీని అంతటిని బాగా మిక్స్ చేసుకోండి. ఇంకొక 10 నిమిషాలు ఉడికిపోతే మనకి సొరకాయ పప్పు రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ వేసాం కదా, మీకు వద్దు మసాలాలు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఓన్లీ కొత్తిమీర ఎక్కువ వేసుకున్నా కూడా సరిపోతుంది. ఇప్పుడు పైనుండి కొత్తిమీర చల్లేసి
ఇంకొక 5 నిమిషాలు ఉడకనిస్తే ఎంతో టేస్టీ అయిన సొరకాయ పెసరపప్పు రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.